ఈరోజు మీకు నేను వీటీజీ సెట్లోని ఇంగ్లీష్ పార్ట్ క్వశ్చన్స్ గురించి చెప్తాను. ఇంగ్లీష్లో 25 మార్క్స్ ఉంటాయి వెయిటేజ్. మనం క్వశ్చన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే, చూస్ ద ప్లూరల్ ఫామ్ ఆఫ్ ద టూత్ యొక్క ఫ్లూరల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. టూత్ యొక్క ఫ్లూరల్ టీత్, ఆప్షన్ డి. ఈ క్వశ్చన్ బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఉందంటే, ప్లూరల్ వర్బ్స్ అనేవి పిల్లలకి నేర్పించాలి, సింగులర్ అండ్ ప్లూరల్స్. నెక్స్ట్, భరత్ డాష్ శరత్ ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఆ బ్లాంక్లో సరిపడా వర్డ్ని మనం సెలెక్ట్ చేయాలి. ఆప్షన్ ఏ అండ్, ఆప్షన్ బి బట్, ఆప్షన్ సి ఆర్, ఆప్షన్ డి ఇఫ్. ఇక్కడ భరత్ అండ్ శరత్ అనేది కరెక్ట్ వర్డ్ వస్తుంది, కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ రైట్ వర్డ్స్. హరి వెంట్ టు ద డాష్ షోర్. ఇక్కడ షోర్ అంటే ఒడ్డు, సముద్రపు ఒడ్డుని మనం షోర్ అని అంటాము. ఇక్కడ ఏ ఒడ్డు అనేది రాయమంటున్నాడు. ఎస్ఈఈసి, ఆప్షన్ బి ఎస్హెచ్ఈసి, ఆప్షన్ సి ఎస్ఈఏసి అండ్ ఆప్షన్ డి టిఆర్ఈఈ ట్రీ. సో సి కరెక్ట్ వర్డ్ స్పెల్లింగ్ ఏంటంటే ఎస్ఈఏసి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫైండ్ ద మిస్సింగ్ లెటర్స్. ఇక్కడ ఎంపరర్ అనే వర్డ్ ఉంది ఇది. సో మిస్సింగ్ లెటర్స్ అంటే ఏంటంటే ఓఆర్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. రీప్లేస్ ద అండర్లైన్ వర్డ్ విత్ సూటబుల్ ప్రొనౌన్. హర్షిత్ ఈజ్ ఏ గుడ్ బాయ్. హర్షిత్ అనే పదానికి సూటబుల్ ప్రొనౌన్ను సెలెక్ట్ చేయమంటున్నారు. ఆప్షన్ ఏ హీ, ఆప్షన్ బి సి, ఆప్షన్ సి ఇట్ అండ్ ఆప్షన్ డి దే. సో హర్షిత్ అనేది మేల్ కాబట్టి హీ అనే ప్రొనౌన్ కరెక్ట్. అంటే మనం దీన్ని బట్టి, ఈ క్వశ్చన్ బట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ను నేర్పించాలి పిల్లలకి. తర్వాత, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ సూటబుల్ ప్రొనౌన్. హరిణి ఈజ్ ఏ గుడ్ గర్ల్ అండ్ బ్లాంక్ లైక్స్ టు హెల్ప్ అదర్స్. హరిణి అనేవారు ఎవరు? ఫీమేల్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏమొస్తుంది? షీ లైక్స్ టు హెల్ప్ అదర్స్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐడెంటిఫై ద నౌన్ ఇన్ ద బిలో గివెన్ సెంటెన్స్. రిక్కీస్ ఫాదర్ ఈజ్ ఆల్వేస్ నైస్ టు అస్. ఇక్కడ నౌన్ ఎవరు? రిక్కీస్ ఫాదర్, కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. పిక్ ద ఆడ్ వన్ అవుట్. ఇందులో సపరేట్గా ఉన్నదాన్ని, సపరేట్ మీనింగ్ ఉన్నదాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. వాషింగ్ క్లాత్స్, ఫోల్డింగ్ క్లాస్, ఐరనింగ్ క్లాస్, రీడింగ్ బుక్స్. ఫస్ట్ 3 క్లాస్ గురించి చెప్తే, లాస్ట్ వన్ మాత్రం రీడింగ్ బుక్ గురించి చెప్తుంది, కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద ఆడ్ వన్. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ యాక్షన్ వర్డ్. యాక్షన్ వర్డ్ కాని వర్డ్ని సెలెక్ట్ చేయమంటున్నారు. ఆప్షన్ ఏ ఈజ్ ద వాక్, ఆప్షన్ బి ఈజ్ ద ప్లే, ఆప్షన్ సి ఈజ్ ద సింగ్ అండ్ ఆప్షన్ డి ఈజ్ ద వాజ్. వాజ్ అనేది యాక్షన్ వర్డ్ కాదు. ఐడెంటిఫై ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. రిలవెంట్, సపరేట్, అంటిల్ అండ్ రిసీవ్. ఇందులో రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ ఏంటంటే రిసీవ్. రిసీవ్ స్పెల్లింగ్ ఏంటిది? RECEIV. రిసీవ్ స్పెల్లింగ్ RECEIV. సో ఆప్షన్ డి ఈజ్ ద రాంగ్ స్పెల్డ్ వర్డ్. అండ్ నెక్స్ట్, హియర్ దెర్ ఈజ్ ఏ paragraph. From this we have to answer the questions. See here, read the paragraph. One day Dronacharya, the Pandavas and the Kauravas came to the forest with a dog for hunting. Suddenly the dog started barking. An arrow came from somewhere and struck the mouth of the dog. Another arrow followed it, and another 7 arrows came one after other. Questions చూడండి. How many arrows came one after other? 7 arrows came one after other. So answer B is the right one. Choose the correct meaning of the word barking. Barking అంటే కుక్క మరగడాన్ని మనం ఏమంటాం? బార్కింగ్ అని అంటాం. ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? వాచింగ్ కాదు, స్మెల్లింగ్ కాదు, షౌటింగ్ అంటే అరవడం, హియరింగ్ కాదు. అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. వై డిడ్ దే గో టు ద ఫారెస్ట్. వాళ్ళు ఫారెస్ట్కి ఎందుకు వెళ్ళారు? ఫర్ హంటింగ్, ఫర్ ఎంజాయింగ్, ఫర్ రిలాక్సింగ్, ఫర్ ఫైటింగ్. ఫర్ హంటింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. హూ కేమ్ టు ద ఫారెస్ట్.
Dronacharya, the Pandavas, the Kauravas, all the above. All of the above is the right one. Where did the arrow hit the dog? The mouth, the stomach, the leg, the neck. The mouth. Here also some paragraph questions are there. Read the poem and answer the following questions. Think, said the robin. Think, said the joy. Sitting in the garden, talking one day. Think about the people, the way they grow. They don't have feathers. It all you know. Who don't have feathers at all? ఎవరు ఫెదర్స్ లేరన్నారు? థింక్ అబౌట్ ద పీపుల్, ద వే దే గ్రో, దే డోంట్ హ్యావ్ ఫెదర్స్ ఎట్ ఆల్ యూ నో. థింక్ అబౌట్ ద పీపుల్ అన్నారు కాబట్టి ఇక్కడ పీపుల్కి ఫెదర్ లేవని ఆన్సర్. నెక్స్ట్, వేర్ ద బర్డ్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద పోయం. బర్డ్స్ వేర్ ద బర్డ్స్ సిట్టింగ్, దే సాట్ ఇన్ ద గార్డెన్. సిట్టింగ్ ఇన్ ద గార్డెన్ కాబట్టి ఇక్కడ రైట్ వర్డ్ ఏంది? ఇన్ ద గార్డెన్. ఐడెంటిఫై ద సైలెంట్ లెటర్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. సైలెంట్ లెటర్స్ టాక్, వాక్, చాక్. ఇందులో సైలెంట్ లెటర్ ఏంటి? ఎల్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్. సో మన ఈ క్వశ్చన్ బట్టి సైలెంట్ లెటర్స్ ఉన్న పదాలని వాళ్ళకి నేర్పించాలి. నెక్స్ట్, వాట్ ఆర్ ద బర్డ్స్ టాకింగ్ అబౌట్? ఎనిమల్స్, పీపుల్, ఇన్సెక్ట్స్, బర్డ్స్. ఎవరి గురించి మాట్లాడుతున్నాయి అక్కడ ఉన్న బర్డ్స్ అంటే పీపుల్ గురించి మాట్లాడుతున్నాయి. అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ వన్. వాట్ ఆర్ ద టూ బర్డ్స్ మెన్షన్డ్ ఇన్ ద పోయం? పోయంలో మెన్షన్ చేసిన టూ బర్డ్స్ పేరేంటి అని అడిగారు. రాబిన్, జాయ్. రాబిన్ అండ్ జాయ్, నన్ ఆఫ్ ద అబవ్. రాబిన్ అండ్ జాయ్ 40. ఆప్షన్ ఏంటిది? సి. ద ప్లేస్ వేర్ వి గో టు బై వెజిటబుల్ ఈజ్ టెంపుల్, లైబ్రరీ, జూ, మార్కెట్. వెజిటబుల్స్ కొనడానికి ఎక్కడికి వెళ్తాం మనము? మార్కెట్కి వెళ్తాం. ఇది ఒక జనరల్ క్వశ్చన్. వాళ్ళ క్వశ్చన్ చదవడం వస్తే ఆన్సర్ చేయొచ్చు. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ ప్రిపోజిషన్. ద కార్పెట్ ఈజ్ డాష్ ఆన్ ద ఫ్లోర్. కార్పెట్ అండర్ ద ఫ్లోర్ అంటారా, ఆఫ్ ద ఫ్లోర్ అంటారా, ఇన్ ద ఫ్లోర్ అంటారా, ఆన్ ద ఫ్లోర్ అంటారా? ద కార్పెట్ ఈజ్ ఆన్ ద ఫ్లోర్ అనేది రైట్. కార్పెట్ ఫ్లోర్ పైన ఉన్నది అనేది రైట్. అంటే ఆన్ ద ఫ్లోర్ అనేది రైట్ వన్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్. ఐ విష్ టు బై ఏ కైట్ బ్లాంక్ డాష్ ఐ డోంట్ హ్యావ్ మనీ రైట్ నౌ. ఇక్కడ కరెక్ట్ ప్రిపోజిషన్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. ప్రిపోజిషన్ కాదు, కంజంక్షన్. ఏంటివి అవి? బట్, అండ్, సో, దేర్ ఫోర్. ఐ విష్ టు బై ఏ కైట్ బట్ ఐ డోంట్ హ్యావ్ మెనీ, బట్ ఐ డోంట్ హ్యావ్ మనీ రైట్ నౌ. సారీ, బట్ అనేది రైట్ ఆన్సర్. ఐ విష్ టు బై ఏ కైట్, నాకు కైట్ కొనాలని ఉంది కానీ నా దగ్గర డబ్బులు లేవు. అంటే ఎవరిక్కడ రైట్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. బట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ ఆర్టికల్. సుమా వాంట్స్ టు బై డాష్ ఆరెంజ్. ఇక్కడ ఇవేంటిది? ఆర్టికల్స్. ఏ, అండ్, ద అనే వాటిని మనం యూజ్ చేయాలి. ఇక్కడ ఆరెంజ్, ఏఈ, ఐఓయు అనేవి ఓవెల్స్. సో ఓవెల్స్ కాబట్టి ఓవెల్స్కు ముందు యాన్ వస్తుంది. సో ఆరెంజ్కి ముందు ఏమొస్తుంది? యాన్ వస్తుంది. సుమా వాంట్స్ టు బై అన్ ఆరెంజ్. సో వాళ్ళకి ఇక్కడ ఈ బిట్ని బట్టి మనం నేర్పించాల్సింది ఏంటంటే ఓవెల్స్ అండ్ కాన్సనెంట్ సౌండ్స్ గురించి నేర్పించాలి. ఓవెల్స్ ముందు యాన్ అనే పదం వస్తుంది అనే విషయాన్ని వాళ్ళకి నేర్పించాలి. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఆబ్జెక్టివ్ ఇన్ ద బిలో గివెన్ సెంటెన్స్. ఆబ్జెక్టివ్ అంటే ఎవరు? నౌన్ గురించి చెప్పే వాళ్ళని మనం ఏమంటాము? ఆబ్జెక్టివ్ అని అంటాం. ఇట్ విల్ ఆబ్జెక్టివ్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద నౌన్, అబౌట్ ద నౌన్. See here, Raja likes blue balloons. Option A, Raja. Option B, likes. Option C, balloons. Option D, blue. Blue is the right one. ఇక్కడ రాజా అనేది ఎవరు? నౌన్ అవుతుంది. బెలూన్స్ అనేవాళ్ళు ఎవరు? ఆబ్జెక్ట్ అవుతుంది. లైక్స్ అనేవాళ్ళు ఎవరు? వర్బ్ అవుతుంది. బ్లూ అనేవాళ్ళు ఎవరు? ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇవి ఇంగ్లీష్ క్వశ్చన్స్. సో మన ఇంగ్లీష్లో చూస్తే ఇక్కడ ఎలాంటి టెన్సెస్ లేవు, టెన్సెస్ అప్లికేషన్స్ కూడా లేవు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, ప్లూరల్ వర్బ్స్, సింగులర్ వర్బ్స్ అండ్ కంజంక్షన్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనం నేర్చుకోవాల్సింది
ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ నేర్చుకోవాలి, ఆర్టికల్స్ నేర్చుకోవాలి. తర్వాత కొన్ని జనరల్ వర్డ్స్ ఇచ్చారు, మీనింగ్ ఫైండ్ అవుట్ చేయడం, మిస్సింగ్ లెటర్స్, ఇవి నేర్పిస్తే వాళ్ళు కొంతవరకు ఆన్సర్ చేయగలరు. అయితే క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి కానీ వాళ్ళకి చదివి అది అర్థం చేసుకొని ఆన్సర్ చేయడం అనేది రావాలి. అది ఎట్లా వస్తుందంటే మన ప్రాక్టీస్ వల్ల వస్తుంది. సో వాళ్ళని కూర్చోబెట్టుకుని 2 గంటలు చదివించండి, వాళ్ళకు కొంతవరకు ఆన్సర్ చేయడం అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.